లోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఈ కాపరి మందను చూసినప్పుడు మంద ఎలా ఉన్నది అంటే మంద కాపరి లేని గొర్రెల వల్ల తొలగిపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు, వారు విసిగిపోయి ఉన్నారు, అపాయం పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కాపరి పరిభాష. అక్షరార్థంగా ఆత్మీయ సముద్రాన్ని చూస్తున్నప్పుడు మనమందరము కూడా దేవుని సన్నిధిలో చెడిపోయిన వారముగా ఉన్నాం. మనమందరము కూడా బలాత్కారంతో నిండిపోయి ఉన్నాం. మనందరము కూడా దేవుడు భూలోకము చూసినప్పుడు చెడిపోయి ఉండిన భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేస్తున్నారు? చెడిపేస్తున్నారు. జీవితాలు చెడిపోయినాయి రెండు. వెరీ గుడ్. తర్వాత మార్క్స్ వార్త ప్రకారంగా వారు ఏమై ఉన్నారు? వారు విసిగిపోయారు అని మాట కనబడుతుంది. వారు విసిగి చెదరి ఉన్నందున అనే మాట కనబడుతుంది. కాపరి లేకపోవడం వలన వారికి కాపరి లేడు. రెండవది వారు చెదిరిపోయారు. మూడవది వారు విసిగిపోయారు. నాలుగవ సంగతి మనందరికీ బాగా తెలిసిన సంగతి, తరచుగా మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్న సంగతి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం కూడా చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. 6వ వచనం ప్రారంభంలో మనం చూస్తే మనమందరము గొర్రెల వలె ఏమైపోయాము? త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు ఎట్లా ఉన్నాడంట? తనకి ఇష్టమైన త్రోవకు తొలగింది. ఎందుకు తొలగిపోయాడు ఇష్టమైన త్రోవకు? కాపరి లేనందువల్ల. వెరీ గుడ్. తర్వాత ఎందుకు తప్పిపోయాం? మనము ఎందుకు తప్పిపోయాం? కాపరి లేడు కాబట్టి తప్పిపోయాం. కాపరి ఉంటే మంద తొలగిపోకుండా, మంద తప్పిపోకుండా కాపరి తన దుడ్డుకలతో తన దండముతో మందను ఆదరించి తిరిగి సమకూర్చుకుంటాడు. సో ఈ మందకు కాపరి లేని కారణం చేత మంద ఏమైంది? చెడిపోయింది. కాపరి లేని కారణం చేత మంద ఏమైంది? విసిగిపోయింది. కాపరి లేని కారణం చేత మంద తనకి ఇష్టమైన త్రోవకు తొలగిపోయింది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మంద ఇట్లా తనకి ఇష్టం వచ్చినటువంటి త్రోవకు తొలగిపోతే మందకు ఏముంటుంది? ఏముంటుంది? మందకు భయం ఉంటుందా? ఏముంటుంది? అపాయము. వెరీ గుడ్. ప్రమాదం ఉంటుంది. కాపరి దగ్గర ఉన్నంత వరకు మంద భద్రంగా ఉంటుంది. కాపరి సమక్షంలో ఉన్నంత సేపు మంద సేఫ్గా ఉంటుంది. కాపరి లేకపోతే మంద ఇష్టం వచ్చినట్టు దారి తొలగిపోయి ఇష్టం వచ్చినట్టు త్రోవకు వెళ్ళిపోతే మందకు ఏమి లేదు? భద్రత లేదు. మందకు ప్రమాదం ఉంది. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా క్రూరమైన జంతువు మంద మీద పడి దాడి చేసే అవకాశం ఉంది. సో మంద కాపరి లేని కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమైపోయింది? ప్రమాదానికి దగ్గరగా ఉన్నది, అపాయానికి దగ్గరగా ఉన్నది, చెదిరిపోయింది, ఇష్టం వచ్చినట్టు త్రోవకు వెళ్ళిపోయింది, విసిగిపోయినాడు, కాపరి లేడు, సరిచేసేవారు లేరు. ఇప్పుడు ఈ మంద ప్రమాదానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది కాపరి పరిభాష చెప్పడానికి అర్థమవుతుంది. దీన్ని ఇంకొంచెం లోతుగా మనం చూస్తే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతీవి అనేటువంటి మాట ఏం సూచిస్తుంది అంటే మనమందరము కూడా పాపము చేసి ఉన్నాం. మనమందరం కూడా కాపరిని తృణీకరించి కాపరిని గుర్తించలేనంతగా, కాపరి మన కళ్ళు ఎదుట ఉన్నప్పటికీ కాపరిని గుర్తించలేనంతగా అంధత్వంలోకి మనం వెళ్ళిపోయాం. కాపరిని కాపరిగా చూడలేని స్థితికి వెళ్ళిపోయాం. ఆయన అనేక పర్యాయములు తన రెండు చేతులు చాచి నా వైపు తిరగండి, నా యుద్ధకు రండి అని ఆయన ఎంతగా పిలిచినా కూడా ఆయన పిలుపును గుర్తించలేనంతగా, ఆయనను తెలుసుకోలేనంతగా కన్నులు మూయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనకి ఇష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాం. ఏది ఇష్టమైతే అది నచ్చింది, రాజు నచ్చింది సాగుతుంది కదా, రాజు నచ్చింది రమ్మంటారు. నాకు నచ్చింది ఏదైతే అదే. ఇష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాం. దేవుని ప్రేమలో నుండి, దేవుని సత్య
మార్గంలో నుండి మనం తొలగిపోయాం. ప్రసంగిలో మనకు కనపడుతుంది, ఆయన మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు కానీ ఏమయ్యేదంట, వివిధ తంత్రములు కల్పించుకొని మనము చెడిపోయి ఉన్నాము అని మనకు కనపడుతుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా దేవుడు ఆకాశం నెలలో పరిశీలించినప్పుడు ఎలా ఉన్నారంట, 6వ అధ్యాయం చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయము. యేసుక్రీస్తుల వారు నేను గొర్రెల కొరకు మంచి కాపరిని అని ఆయన తనను తాను సైతం అభివర్ణించుకుంటున్నాడు, వివరించుకుంటున్నాడు, వారిని పరిచయం చేసుకుంటున్నాడు. అదే సమయంలో ఆయన గొర్రెల కొరకే తన ప్రాణము పెట్టాడు అన్నటువంటిది సత్యం కదా. మనమందరము ఆయన మేపు గొర్రెలు అని చెప్పుకున్నాము కదా. ఆయన చనిపోయేది ఎవరి కొరకు? మన కోసమే కదా. మనం ఆయన గొర్రెలు అయినప్పుడు, మనం ఆయన మంద అయినప్పుడు ఆయన మనకు కాపరి అవుతాడు కదా. సో ఆయన ప్రాణము ఎవరి కోసం పెట్టాడు? మంద కొరకు. ఆయన మంద, ఆయన మన కోసమే కదా. ఆయన గొర్రెలమైన మన కోసమే కదా. ఎందుకు పెట్టాల్సి వచ్చింది ప్రాణం? ఎందుకు? ఆ కాపరి, ఆ మంచి కాపరి ఈ గొర్రెల కొరకై తన ప్రాణము లెక్క చేయకుండా తన ప్రాణం ఎందుకు ధారపోయాల్సి వచ్చింది? ఆయన గొర్రెలము కాబట్టి. ఆయన గొర్రెలు కాబట్టి. ఇంకా గొర్రెలు అయితే ప్రాణం పెట్టాలనా? వెరీ గుడ్. ఒకసారి చూద్దాం లేఖనాలలో కొన్ని విషయాలు చూద్దాం. ఆయన ఎందుకు ఇలాగున్నా తన మంద కొరకై ఆయన తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది అనే మాట మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదరయుండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు. చాలు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇశ్రాయేలీయులందరూ ఎలా ఉన్నారట? కాపరి లేని గొర్రెల వలె వారు చెదరి ఉండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు. ఇంకో విషయం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనం. అతడు కాపరి లేని గొర్రెల వలెనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదరిపోవుట చూచి తిని, వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతి వాడును తన ఇంటికి సమాధానముగా పోవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. కాపరి లేని గొర్రెల వలనే వారందరూ చెదరయుండుట చూచి తిని అనే మాటలను చూస్తా ఉన్నాం. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం కూడా చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రతి వచనము చాలా స్పష్టంగా చెబుతున్న సంగతి ఏంటంటే, వారికి ఎవరు ఆయన ప్రధాన కాపరి. 3వ సంగతి చూడండి, ఇదే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడును ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు మీ ఆత్మల కాపరి ఈయన కేవలము గొప్ప కాపరి మాత్రమే కాదు, ఈయన కేవలము ప్రధాన కాపరి మాత్రమే కాదు, కానీ ఈయన
ఆత్మలకు కూడా కాపరి. మన అందరి ఆత్మలకు ఆయనే కాపరి. మన ఆత్మలకు సైతం ఆయన కాపరి. దావీదు కేవలం మందకే కాపరి కానీ హీస్ ద సుప్రీం షెపర్డ్. ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. మంద విషయమే కాకుండా ఆయన ఆత్మల విషయమే కూడా ఆయన కాపరి అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇంకొక శ్రేష్ఠుడి సంగతి ఏంటంటే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనము మరియు 14వ వచనాన్ని చూద్దాం. యేసు ప్రభువు వారే స్వయంగా తనను తాను గురించినటువంటి మాటలు చెబుతున్నటువంటి విషయాలు ఇవి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఇది 10వ వచనం. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోను. 14వ వచనం. నేను గొర్రెల మంచి కాపరిని. ఈ 10వ అధ్యాయంలో 2 సార్లు నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను చెప్పుకున్నటువంటి మాట చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఈ కాపరి ఎలాంటి వాడు అని అంటే ఏం చెప్పుకున్నాం? 1 గొప్ప కాపరి, 2 ప్రధాన కాపరి, 3 ఆత్మలకు సైతము ఆయన కాపరి, 4 మంచి కాపరి. మంచి కాపరి. ఈయన మంచి కాపరి అని దేనిని బట్టి చెప్పబడింది? ఈ వచనాన్ని జాగ్రత్తగా చూస్తే చూడండి, 11వ వచనం మనం జాగ్రత్త చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెబుతూ ఎంత మంచి కాపురో, ఆయన మంచితనము దేని బట్టి అర్థమవుతుందో అనే విషయాలను ఈ వచనం చెప్పాడు. చూడండి ఏమంటాడు ఇంకా? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఎంత మంచి కాపరి అంటే గొర్రెల కొరకై తన మిమ్మల్ని అడుగుతారు ఏమని, మీరు ఏం పని చేసేవారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పాలో అనే సంగతి కూడా వారు చెప్పాడు. మనకు ఆ విషయాలన్నీ లేఖనాల్లో మనకు కనపడతాయి కూడా. హేబేలు మొదలుకొని ఆ వృత్తి అనేది ఆగిపోకుండా అది కొనసాగుతూ వచ్చింది. ఈ యాకోబు యొక్క కుమారులు ఏమంటారంటే అప్పుడు మేము విస్తారమైన పశువులు గొర్రెలు గలవారము, మేము గొర్రెల కాపరులము అనేటువంటి మాట ఆ రాజుతో వారు చాలా తేటగా స్పష్టంగా మాట్లాడతారు. తదుపరి అక్కడి నుండి నిర్గమకాండలకు వచ్చిన తర్వాత నిర్గమకాండంలో ఈ యోసేపును ఎరుగని రాజు వచ్చిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత ఐగుప్తులో ఈ యోసేపు యొక్క సంతతి ఇంకా ఈ ఐగుప్తులో ఇశ్రాయేల్ సంతతి విస్తరిస్తున్నటువంటి విషయం మనం ఎరుగుతాము. అప్పుడు కూడా వారి వృత్తి కూడా ఏంటి అని అంటే, ఏంటి వారి వృత్తి? గొర్రెల కాపరి వృత్తే వారి వృత్తి. వారిని ఆ అసంఖ్యాకంగా వారు విస్తరించకుండా రాజు వారి మీద ఒత్తిడి పెట్టి ఇటుకలేసే పని వారికి అప్పగించినప్పటికీ వారి వృత్తి మాత్రం గొర్రెల కాపరే. మోషే కూడా మనం చూస్తాము, మోషే కూడా ఐగుప్తులో నుండి పారిపోయి మామ దగ్గరకు వస్తాడు. ఎక్కడికి? మామ పేరు ఏం పేరు? ఇత్రో. బాగా చెప్తున్నారు మీరు, చాలా షార్ప్గా ఉన్నారు. ఆ మామ దగ్గర ఈ మోషే ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. సో ఇప్పటి వరకు కూడా ఇక్కడ నుండి హేబేలు మొదలుకొని వరుసగా మనం చూస్తూ ఉంటే గొర్రెల కాపరి వృత్తి అనేది కొనసాగుతూనే వస్తా ఉంది. అవునా కదా? ఆగిపోలేదు, అది కొనసాగుతూ వస్తుంది. మోషే దగ్గరకు వచ్చేది అక్కడితోనే ఆగిపోయిందంటే అక్కడితో ఆగలేదు, అది ఇంకా కొనసాగుతూ వచ్చింది. ఎక్కడి వరకు? దావీదు వరకు కూడా మనం చూస్తాం. దావీదు రాజు కాక మునుపు ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. సో వీళ్ళకు బాగా తెలిసిన విషయం ఏంటంటే గొర్రెలు కాసేది బాగా తెలుసు. ఎవరికి? ఇశ్రాయేల్ వారికి బాగా తెలిసిన విషయం ఏంటంటే గొర్రెలు కాసేది. అంటే గొర్రెలను ఎట్లా మేపాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, గొర్రెలకు ఏదైనా ఆటంకం వస్తే ఎట్లా కాపాడుకోవాలి, వాటి మీద ఏదైనా జంతువు దాడి చేస్తే ఎట్లా కాపాడుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకెళ్ళి దాన్ని మేపాలి, దానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు దాన్ని ఎట్లా పరామర్శించాలి, ఇవన్నీ వారికి బాగా తెలుసు.
సో వారికి బాగా తెలిసినటువంటి ఆ వృత్తుల్లో నుండి, ఆ సంగతుల్లో నుండి దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, వారిని ఎలా కాపాడబోతున్నాడో, ఎలా రక్షించబోతున్నాడో, వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనే విషయానికి అర్థమయ్యడానికి నేను కూడా మంచి కాపరిని అని వారికి తనను తాను పరిచయం చేసుకున్నాడే గాని ఎక్కడ కూడా ఆయన మందను మేపి గొర్రెల కాపరి కాలేదు. ఆయన దృష్టిలో మనమందరము ఆయన పోషిస్తుండగా మనం పోషించబడుతూ ఉన్నాము కాబట్టి మనమందరము అక్షరార్థముగా కాకపోయినా ఆత్మీయంగా ఆయన మనకు కాపరి, మనం ఆయన మేపే గొర్రెలమే. వారికి బాగా తెలిసిన వృత్తి కాబట్టి ఆ విషయంలో నుండి దేవుడు ఆ మందను లేదా కాపరి మందని ఎట్లా ప్రేమిస్తాడు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట కనబడుతుంది, జీతగాడు జీతగాడే అనే మాట కనబడుతుంది. జీతగాడు జీతగాడే. నిజంగా మందకు సొంత యజమాని, సొంత కాపరి అయితే మందను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. అదే జీతగాడు అనుకోండి, ఒక జీతానికి పని కుదిరిన వ్యక్తి అనుకోండి, ఏదైనా మందను మేపుతున్నప్పుడు ఆ మంద మీదకి ఏదైనా క్రూర జంతువు దాడి చేస్తే, సింహము గాని, ఎలుగుబంటి గాని, పెద్ద పులి గాని దాడి చేసింది అనుకోండి, జీతగాడు ఏం చేస్తాడు? పోయింది మంద, ఆ మందలో ఒక గొర్రె పొందే పోయింది, నేను మంద చచ్చిపోకూడదు, నేను బ్రతికి ఉండాలి. ఈయన ఉద్దేశం ఏంటంటే నేను బ్రతికుంటే ఈ పని కాకపోతే ఇంకొక పని కదా, బ్రతికుంటే బలుసారి తినైనా బ్రతకొచ్చేమో గాని, ఊర్పులు ఉంటే ఉప్పొప్పుకున్న బ్రతకొచ్చేమో గాని ఈ క్రూర జంతువు కింద పడి నేను చనిపోవడం నాకు ఇష్టం లేదన్నట్టుగా మందను వదిలేసి పారిపోతాడు. ఇది జీతగాడు చేసే పని. కానీ నిజమైనటువంటి మంద కాపరి, ఆ మందకు నిజమైన యజమానుడు అయితే ఆ మంద మీద ఏదైనా క్రూర జంతువు దాడి చేస్తే ఈ కాపరి ఏం చేస్తాడు? పారిపోకుండా ఎదుర్కొంటాడా? సింహం వచ్చింది అనుకోండి, ఎదుర్కొంటాడా? దాన్ని అనుభవించనే గజగజ వణికిపోతాం. అది కనపడితే చాలు నా మందన గాలి వదిలేసి పరుగు. దావీదు విషయం చూడండి, దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు ఇలాంటి దాడులు జరగలేదా? ఇలాంటి ప్రమాదాలు ఎదురు కాలేదా దావీదుకు? అయినాయా కాలేదా? ఏం చేసినాడు అప్పుడు దావీదు? చీల్చి పడేసినాడా? దాని నోరు చీల్చి పడేసినాడా? దాని నోటిలో నుండి మందను విడిపించి రక్షించుకున్నాడు. అంటే ఆ చర్యను ఏం తెలియజేస్తుందంటే ఈ దావీదుకు ఆ మంద అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. తన ప్రాణమును సైతము లెక్క చేయకుండా నేను చచ్చినా పర్వాలేదు కానీ నా మందలో ఒక్క గొర్రె కూడా ఈ క్రూర జంతువుకు చిక్కడానికి వీలు లేదు. అవసరమైతే నేను చచ్చిపోతాను కానీ నా మందను మట్టుకు కాపాడుకుంటాను. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మంద అంటే దావీదుకి ఎంత ప్రేమ అని అర్థమవుతుంది. అదే సమయంలో మంద కొరకై దావీదు లేదా ఈ కాపరి, నిజమైన కాపరి ఎంతగా తెగిస్తాడో అనే సంగతి మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ 23వ కీర్తనలో దావీదు కాపరిగా ఉంటూ కూడా ఈ కీర్తనలో యెహోవా నా కాపరి అని తనను తాను తగ్గించుకొని తనను ఒక గొర్రెగా అభివర్ణించుకుంటూ ఆయన మంచి కాపరిగా అభివర్ణిస్తున్నాడు ఈ కీర్తనలో. ఎంతగా ప్రేమిస్తాడు, ఎంతగా సంరక్షిస్తాడు, ఎంత శ్రద్ధ చూపిస్తాడు, మంద విషయం ఎంత బాధ్యతగా ఉంటాడో, ఇవన్నీ విషయాలలో వీరికి బాగా తెలిసినటువంటి ఆ వృత్తిలో నుండి దేవుడు తనను తాను వారికి పరిచయం చేసుకుంటూ నేను కూడా మిమ్మల్ని ఇలాగే ప్రేమిస్తున్నాను అంటూ ఇంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయాలను వారికి అర్థమవునట్టుగా చెప్పే ప్రయత్నమే. సో ఒక విషయాన్ని మనం చూద్దాం. ఈ కాపరి విశిష్టత కింద కాపరి ఎలాంటి వాడు, ఈ కాపరి విశిష్టతను మనం మరలా 3 భాగాలుగా విభజించుకుని ధ్యానం చేయవచ్చు. ఒకటి, ఎవరు ఈ కాపరి అనేది మనం చెప్పుకున్న దానికి సమాధానంగా. రెండవది, ఈ కాపరి ఎలాంటి వాడు. తర్వాత మూడవది, ఈ కాపరి మందను ఎలా మేపుతాడు.
కాపరి ఎవరు? కాపరి ఎలాంటి వాడు? కాపరి మందను ఎలా మేపుతాడు? సో కాపరి ఎవరో మనకు అర్థమైంది. రెండవ సంగతి, ఈ కాపరి ఎలాంటి వాడు? ఈ కాపరి ఎలాంటి వాడు? చూడండి, కొన్ని విషయాలు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. గొప్ప గొర్రెల కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. సరే, ప్రారంభంలో చెప్పన్న మాట గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మాట కనపడుతుంది. ఈ కాపరి ఎలాంటి వాడు? ఎలాంటి కాపరి అంటే ఈ వచనం చాలా స్పష్టంగా మనం చెబుతున్న సంగతి ఏంటంటే ఈయన గొప్ప కాపరి. గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్. గ్రేట్ షెపర్డ్, మంచి కాపరి అనే తర్వాత మనం చూద్దాం. ఈ గొర్రెల గొప్ప కాపరి అనే మాట మనం చూస్తా ఉన్నాం. గొప్ప కాపరి, ఎంత గొప్ప కాపరి అంటే ఈ కాపరి కంటే గొప్ప కాపరి ఇంకొకరు లేరు. ఎందుకంటే ఇంతకు మనం చెప్పుకుంటూ వచ్చాం, కీర్తనకారుడైన దావీది ఆయన రాజు కాకపోనపు గొర్రెల కాపరి అని, ఆయన సైతం తనను తాను గొర్రెల కాపరిగా అభివర్ణించుకోకుండా యేసు ప్రభుల వారిని కాపరిగా అభివర్ణిస్తూ చెప్తున్నటువంటి కీర్తనలో ఆయన యొక్క విశిష్టత గురించి మనం చూస్తా ఉన్నాం. ఆయన గొప్ప కాపరి అనే మాట మనకు కనపడుతూ ఉంది. తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఎక్కువ మనకు కనపడుతుంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు చాలు, ఇంకా అవసరం లేదు మిగతా భాగం. ఈ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఈ కాపరి ఎలాంటి వాడు అంటే, ఒకటి గొప్ప కాపరి, రెండవది ప్రధాన కాపరి. ఇక్కడ కొంచెం ఆగుదాం. ప్రధాన కాపరి అంటే ముఖ్య కాపరి, ఇంకా ప్రధాన కాపరి అంటే ఫస్ట్ కాపరి. ఎస్, వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పేసినారు. ప్రధాన కాపరి ఈ మాటను ఇంకా వర్ణించే లేదా వివరించే ప్రయత్నం చేయాలంటే, ప్రధాన యాజకుడు మనకు బాగా తెలిసినటువంటి విషయమే. యాజకులు, ప్రధాన యాజకుడు అంటే యాజకులు కొంతమంది ఉంటారు, వాళ్ళందరి మీద ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉంటాడు. అంటే వీళ్ళందరికంటే ఈ ప్రధాన యాజకుడు స్థాయి ఏంటి? స్థాయి వాళ్ళందరికంటే పై స్థాయి, మొదటి స్థాయి, ఫస్ట్ అని చెప్పారు ఇందాక. అంటే ఆయన తర్వాత ఇంకొక యాజకుడు మనకు లేడు. అందుకొరకే ఆయనను ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ అంటారు. ఆయన హై హై అంటే ఈయన ప్రధాన కాపరి. వాస్తవానికి ప్రధాన యాజకుడు, నిజమైన ప్రధాన యాజకుడు ఎవరు అంటే పాత నిబంధన కాలంలో బాగా తెలిసినటువంటి వృత్తి అంటే తెలుసా మీకు? గొర్రెల కాపరి, గొర్రెలు మేపడం అనేది వారికి బాగా తెలిసినటువంటి వృత్తి. దానికి ఆధారాలు మన లెక్కలు చూస్తాం. పాత నిబంధనలో అందరికంటే మూల పురుషుడు ఎవరు? అబ్రహామా? కరెక్ట్ లేదు, మాకు ఎత్తి చెప్పండి. ఆదాము. ఆదాముకి ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఫస్ట్ ఇద్దరు. ఫస్ట్ అని చెప్పాలి, అప్పుడే క్లారిటీ రాస్తుంది వాళ్ళకి. ఫస్ట్ ఇద్దరు. ఎవరెవరు? కయ్యూను, హేబేలు. కయ్యూను ఏం పని చేసేవాడు? హేబేలు ఏం పని చేసేవాడు? గొర్రెల కాపరి కదా. ఎవరు గొర్రెల కాపరి? హేబేలు. తర్వాత కొంతకాలానికి ఆ వృత్తి అనేది ఆగిపోయిందా, కొనసాగుతూ వచ్చింది. ఇంకా అర్థం కావడానికి యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. ఆ యాకోబు యొక్క సంతానానికి ఒక పేరు ఉంది. ఏమని? ఇశ్రాయేలు. వెరీ గుడ్.
ఈ ఇశ్రాయేలీలలో ఈ యాకోబు సంతానంలో యోసేపు మనకు జ్ఞాపకం వస్తాడు బాగా. ఈ యోసేపు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కరువు వచ్చింది, ఆయన ఐగుప్తుకి వెళ్ళి